వీసా ఇంటర్వ్యూ ఏ విధంగా ఎలా ప్రిపేర్ అయితే మనం ఈజీగా క్రాక్ చేయవచ్చు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫాల్ 2024కి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటున్నారు కాబట్టి సో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. స్టెప్ ఏంటంటే మీకు వన్స్ I-20 యూనివర్సిటీ నుంచి తర్వాత మీరు డిసైడ్ అయిన తర్వాత సివిస్ ఐడితో మీరు వీసా స్లాట్ బుక్ చేసుకుంటారు కదా, మీకు ఆబ్వియస్గా వీసా ఇంటర్వ్యూ డేట్ వస్తుంది. రేపు ఇంటర్వ్యూ అయితే ఈ రోజే కూర్చుని అలా చేయకండి, ఎందుకంటే టెన్షన్లో మనకేమీ అవ్వదు. ఎంతోమంది వాళ్ళు ఉండే రీజన్ ఒక్కటైతే వీసా ఇంటర్వ్యూ జరిగే వేరే స్టేట్ అవ్వచ్చు, వేరే సిటీకి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి బీ ప్రిపేర్. చెప్పేది ఏంటంటే వీసా ఇంటర్వ్యూ మీకు ఉంది అనగా మనం చేయాల్సింది ఏంటంటే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వీసా ఇంటర్వ్యూలో వస్తుంది అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే అమ్మో ఏం అడుగుతారో, వీసా అప్రూవ్ అవుతుందో లేదో. ఫస్ట్ నుంచి అన్నీ చేసుకుంటూ వచ్చాము, ఇప్పటిదాకా ప్రాసెస్ అంతా స్మూత్గా అయిపోయింది. ఒక్కసారిగా వీసా ఇంటర్వ్యూ గనక రిజెక్ట్ అయితే ఇంకా ఆ పెయిన్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్ అనమాట. చాలా బాధగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ముందుగా నాకు సక్సెస్ వచ్చేసిద్ది, నాకు వీసా కంపల్సరీ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీరు మెయింటైన్ చేయగలగాలి. నేనైతే అది చదవటం ఇది చదవటం వలన వీసా క్రాక్ చేస్తామని నేను చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్. ఎందుకంటే వాళ్ళు అడిగితే ఏం అడుగుతారు, కేవలం మీ లైఫ్ గురించే కదా వాళ్ళు అడిగేది. వాళ్ళేం కొత్తగా సృష్టించింది ఏమి ఉండదు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి బోల్డ్ అండ్ ఎగ్జామ్స్ రాసి ఉంటాము. వాటికంటే ఇదేం టఫ్ కాదు కదా. సో కొంచెం మన మీద మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎదుటి వ్యక్తి ఏది అడిగినా కూడా మనం స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వగలగాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫ్యూ డేస్ ముందు వీసా ఇంటర్వ్యూ ఉంది అనగా ఫ్యూ డేస్ ముందు ఏం చేస్తారంటే గబగబా టెలిగ్రామ్లో వచ్చే ఆన్సర్స్, టెలిగ్రామ్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అండ్ కింద అప్రూవ్ అయిందా లేదా స్టేటస్ ఉంటుంది కదా. సో అటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్లో ఆ క్వశ్చన్స్ చూసి ఆన్సర్స్ చూసేసి అవి బైహార్ట్ చేసేస్తూ ఉంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఓకే, క్వశ్చన్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి చూడండి, కానీ అక్కడున్న ఆన్సర్స్ డోంట్ కాపీ దట్. నేనైతే స్ట్రాంగ్గా చెప్తాను, బికాస్ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకంటే అవన్నీ రిపిటేటివ్ ఆన్సర్స్ కాబట్టి మీ ఓన్ ఆన్సర్ మీరు క్రియేట్ చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ వై దిస్ యూనివర్సిటీ అని అడిగితే చెప్పగలగాలి. చెప్పాలంటే మీరు యూనివర్సిటీ గురించి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అసలు కరికులం ఏంటి, మీ కోర్సుకి ఏంటి, ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, ఎన్ని సెమిస్టర్స్, నార్మల్గా 4 సెమిస్టర్స్, లైక్ మాస్టర్స్ అంటే 2 years కదా. సో అందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే ఎన్ని కోర్సెస్ నేను తీసుకోవాలి, ఫస్ట్ సెమ్కి ఏ కోర్సెస్ ఉన్నాయి, సెకండ్ సెమ్కి ఏ కోర్సెస్ ఉన్నాయి, ప్రతిదీ కోర్స్ నేమ్తో సహా అన్నీ నేర్చుకోండి. సిలబస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనివల్ల నాకు వచ్చిన నెక్స్ట్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏంటి అక్కడ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ తీసుకుంటే అక్కడ కొన్ని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ అని కొన్ని ఇస్తారనమాట. డేటా సైంటిస్ట్, రీసెర్చ్ వర్క్స్ అని, మ్యాథమెటికల్ ఆక్యుపేషన్స్ అని, నీకు యావరేజ్ శాలరీ కూడా ఇస్తారు. ఈ కోర్స్ చేస్తే వన్స్ నువ్వు డిగ్రీతో బయటకు వస్తే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ రోల్స్ వస్తాయి, జాబ్స్ వస్తాయి అనే ఇన్ఫో ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని సేవ్ చేసేది ఏదైనా ఉందంటే మీ యూనివర్సిటీ మొత్తం A to Z వరకు ప్రతి ఒక్కటి నేర్చుకుంటే మేము కంపల్సరీ ఈ యూనివర్సిటీ గురించి అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. అండ్ సెకండ్ వన్, మీకు వచ్చే అడ్మిట్స్, ఎన్ని అడ్మిట్స్ మీకు వచ్చి, కొంతమంది 5 అడ్మిట్స్ ఉంటాయి, కొంతమంది 6 ఉంటాయి. పెట్టిన అన్ని కొంతమందికి వస్తాయి, లేకపోతే కొంతమందికి డిక్లైన్ అయినవి ఉంటాయి. రిజెక్షన్ అయినాయి అని చెప్పకుండా ఇట్స్ అండర్ ప్రాసెస్ అని చెప్పండి. ఏమి అంత అది ఇంపాక్ట్ ఏమి చూపించదు. మళ్ళీ ఎన్ని I-20s వచ్చాయని అడుగుతారు. ఒకవేళ నువ్వేమైనా ఇంకొక I-20 కోసం వెయిట్ చేస్తున్నావు అంటారు, ఆబ్వియస్గా నో అని చెప్పాలి. లేకపోతే ఓకే యు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్, సో వై యూ నీడ్ వీసా నౌ అని కూడా అంటారు. కాబట్టి ట్రై టు బి స్మార్ట్. థర్డ్ వన్ నేను చెప్పేది ఏంటంటే మనం చేసే కోర్సు మీద కొంచెమన్నా బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా సైన్స్ తీసుకుంటున్నారు అనుకో, వాట్ ఈస్ డేటా సైన్స్ అంటే మీరేమో ఆన్సర్ చెప్పకపోతే ఆబ్వియస్గా ఆఫీసర్కి నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది అనమాట. షీ డజంట్ ఈవెన్ నో వాట్ ఈస్ డేటా సైన్స్, సో ఏం చేస్తుంది అక్కడ అన్నట్టు బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. సో మీ కోర్సుని కంపల్సరీ నేర్చుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. ఫినాన్షియల్స్ చాలా మేటర్, చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫినాన్షియల్స్ దగ్గర ఎక్కడ కూడా తడబడట్టు చేయకూడదు అనమాట. ఎందుకంటే నా ఇంటర్వ్యూ ముందు మల్టిపుల్ రిజెక్షన్స్ అయ్యాయి. అందులో నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే ఫినాన్షియల్స్. కంపల్సరీ ఫినాన్షియల్స్ గురించి అడిగినప్పుడు ప్రిసైజ్గా ఉండండి. లైక్ మీకు బ్యాంకు లోన్ వచ్చినా కూడా
మీరు కొంత అమౌంట్ని మనం చూపించగలగాలి. మన పేరెంట్స్ ఇన్కమ్ నుంచి కానీ, హూ ఈజ్ స్పాన్సరింగ్ యూ అంటారు, వాట్ డి దే డూ ఫర్ లివింగ్ అంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎంత నీకు జనరేట్ అవుతుంది ఇన్కమ్ అని అడుగుతారు. మీరు ఈ క్వశ్చన్స్కి బాగా ప్రిపేర్ అయి ఉండాలి. బికాస్ ఆన్ టిప్స్ ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతారో మీరు ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. మీరే థింక్ చేసుకుని ఓకే మా మమ్మీ 2 lakhs, మా డాడీ 3 lakhs, మా అలా అని అంటే ఆబ్వియస్గా డౌట్ వస్తుంది ఆఫీసర్కి. సో ఫినాన్షియల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉండండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని ప్రిసైజ్గా స్టెప్ వైజ్గా గుర్తుపెట్టుకోండి. లైక్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఆబ్వియస్గా ప్రాక్టీస్ ఇస్ నీడెడ్ ఫర్ ది. అది మంచిగా మనం నేర్చుకోగలిగితేనే అక్కడ మనం మంచిగా అటెంప్ట్ ఇవ్వగలం. బికాస్ చాలామంది అంటారు ఏం అవసరం లేదు, వీసా ఇంటర్వ్యూకి ఏం ప్రిపేర్ అవ్వనవసరం లేదు, నేను వెళ్ళంగానే ఆన్సర్స్ చేస్తాను, నాకు వీసా వచ్చేస్తుంది. ఓకే అయ్యి ఉండొచ్చు, మేబీ దట్స్ గాడ్స్ గ్రేస్, అయ్యి ఉండొచ్చు. అలా అని వితౌట్ మన అటెంప్ట్ లేకుండా అక్కడికి వెళ్ళి అక్కడ క్వశ్చన్ అడిగే బట్టి నేను ఆన్సర్ ఇస్తా అంటే అది నడవదు. ఎందుకంటే కొంతమంది ఇండియన్స్ వస్తారనమాట. ఇండియన్స్ మోర్ ఓవర్ వాళ్ళు చాలా ఈజీగా అడిగి తొందరగా వీసాస్ అప్రూవ్ చేస్తారు. బట్ అమెరికన్స్ నాట్ లైక్ దట్. వాళ్ళ ఫ్లూయెన్సీని మనం అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. అండ్ ఆల్సో వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూర్ ఏది అడిగితే నేను స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్తాను. సో ఇలాంటివి మాత్రం దయచేసి పెట్టుకోకండి. చెప్పినా కూడా వాళ్ళ మాటలు వినకండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసి ఉంటారు. బట్ చెప్పడం వాళ్ళు అలా చెప్తారనమాట, నాకు ఈజీగా వచ్చేసింది. వస్తుందేమో ఈజీగా, బట్ ఆల్వేస్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంటారు కదా. మనం చేసేది కష్టం ఎక్కడికి పోదు, ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఉపయోగపడుతుంది. కాబట్టి కొంచెం ఆ టైం మంది కాదనుకుని మంచిగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ వన్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, మెయిన్ వన్స్ మన ప్రిపరేషన్ అంతా ఒక ఎత్తు అయితే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఫీసర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం చాలా యాక్టివ్గా ఉండాలన్నమాట. లైక్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మంచిగా వినాలి. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగారో అర్థం కాదు, బట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ఓకే ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. అలా కాకుండా వాళ్ళు క్వశ్చన్ అడిగితే మనము ఒక ఆన్సర్ చెప్పామనుకో, ఇదేంటి ఈవెన్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అన్న థాట్ ఆబ్వియస్గా ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది, మనకైనా ఉంటుంది. కాబట్టి పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. శాంపుల్ క్వశ్చన్స్ అయితే నేను చెప్తున్నా ఇప్పుడు. వై దిస్ యూనివర్సిటీ, వై డోంట్ యూ గో ఫర్ అదర్ యూనివర్సిటీస్, హౌ మెనీ అడ్మిట్స్ you got, how many I-20s you got, and is there any work experience, so what did you do in that, what is your role in your company, what is your previous work experience, have you done any internships, what technologies that you work for. Coming to financials, I think these are enough for మన ఎడ్యుకేషన్ గురించి. who is sponsoring you అంటారు, what did they do for living అంటారు, who are funding you అంటారు, ఎవరు మీకు ఫండింగ్ ఇస్తున్నారు అంటారు, మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా అమెరికాలో, ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, అండ్ ఒక 5 years తర్వాత మీరు ఎటువంటి పొజిషన్ మిమ్మల్ని చూసుకోవాలనుకుంటారు అంటారు. కంపల్సరీ ఆఫ్టర్ యువర్ మాస్టర్స్ విల్ యూ కమ్ బ్యాక్ అంటే లైక్ మీరు మళ్ళీ ఉల్టా ఇంటికి వస్తారా అని అడుగుతారు. కంపల్సరీ మనం ఆఫీసర్ని కన్వే చేయగలగాలి, మేము వస్తాము, కంపల్సరీ ఇండియాకి వస్తాము, ఒక పాయింట్ చూసుకోండి. ఇంకంతే. మోస్ట్లీ ఏ క్వశ్చన్స్ ఎవరిని అడిగినా వీటిలోనే ఉంటుంది. యూనివర్సిటీ గురించి మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. అంటే ఆ యూనివర్సిటీలో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, యాజ్ ఎ స్టూడెంట్ కానీ నువ్వేమీ నేర్చుకోవచ్చు అన్నది ప్రతి ఒక్కటి పిన్ పాయింట్ నేను చెప్పా కదా. మీరు ఏం చేయనవసరం, ఒక్కసారి ఆ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి మీ కోర్సు దగ్గర మొత్తం ఇన్ఫో అంతా ఉంటుంది, అదంతా మొత్తం ఒక్కసారి తరోగా ఒక రీడ్ ఇవ్వండి, మీకు అర్థమవుతుంది ఓకే దిస్ ఇస్ వాట్ అని. అప్పుడు వాళ్ళు ఏం అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ కోర్స్ గురించి అయితే కంపల్సరీ నేర్చుకోండి, అసలు ఆ కోర్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నట్టు. కుదిరితే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేట్ చేసుకోండి. అంతే. ఈ వీడియోతో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, బాయ్.